హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. కొద్ది రోజుల క్రితం ఒక విషయం చాలా పెద్ద వివాదాస్పదమైందండి. ఇప్పుడు దాని ఊసే లేదు. ఇద్దరు యూట్యూబ్లో వీడియోలు చేసే దంపతులు యూకేలో కొంతమంది వర్క్ పర్మిట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళని మోసం చేశారని చెప్పేసి వరుస కథనాలు వచ్చాయి మీడియాలో. అండ్ చాలామంది ఒక అడుగు ముందుకేసి వాళ్ళకి 7 ఏళ్ల శిక్ష పడుతుందని, కొందరు 10 ఏళ్ల శిక్ష పడుతుందని, కొందరు ఇంటర్పోల్ వాళ్ళు వెతుకుతున్నారని, కొందరు ఇంకా ఇష్టారీతిన వండి వార్చారు. నేను ఆ రోజు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ నేను చెప్పాను. ఇప్పుడు ఒకటే ప్రశ్న, ఎంతమంది ఆ బాధితులకు న్యాయం జరిగింది? ఇది నాకు తెలిసి ఆ బాధితులు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను మాట్లాడుతానండి. వాళ్ళకి ఈ సమస్య గత 1.5-2 సంవత్సరాల నుంచి ఈ సమస్యలు ఉన్నాయి. ఏది వీసా ఇప్పిస్తామని సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చేసి, తర్వాత ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ని వాళ్ళు యూజ్ చేసి అప్లై చేస్తే వర్క్ పర్మిట్ రాకపోవడము, డబ్బులు ఇస్తే ఆ డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడము, స్పందన లేకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి గత 1.5-2 సంవత్సరాల నుంచి. కానీ ఒక 20-25 రోజుల క్రితం ఈ వార్త సంచలనంగా మారింది. అండ్ అన్ని ఛానల్ వాళ్ళు, అన్ని మీడియా వాళ్ళు, అన్ని యూట్యూబ్ ఛానల్స్ గంటాపతంగా ఈ విషయం పైన చర్చించాయి. ఇంకా వాళ్ళకు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు మాట్లాడారు. నేను ఆ రోజు కూడా ఒకటి చెప్పాను, 80-90% ఆఫ్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ బాధితులకు న్యాయం జరగాలని మాట్లాడారు. కానీ కొంతమంది సెన్సేషనిజం ముసుగులో ఇప్పుడు ఆ దంపతులకి కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళను మనం ఏదైనా మాట్లాడితే మనకు కూడా వ్యూస్ వస్తాయి అనే విధంగా వాళ్ళు ఆ రోజు చేశారు. నేను ఈరోజు ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను, ఎంతమంది బాధితులకు న్యాయం జరిగింది? అఫ్కోర్స్ ఫ్యూచర్లో ఎవరైనా వర్క్ పర్మిట్ తెచ్చుకోవాలనుకుంటే వాళ్ళు జాగ్రత్త పడండి అని చెప్పడంలో తప్పే లేదు, ఆ విధంగా ఉపయోగపడుతుంది. కానీ ఎంతమంది బాధితులకు న్యాయం జరిగింది? వాళ్ళకు 7 ఏళ్ల శిక్ష, 10 ఏళ్ల శిక్ష పడ్డాయా? అంటే మీడియా ముసుగులో వ్యభిచారం చేస్తున్నారండి కొంతమంది. నేను ఈ విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. ఇప్పుడు తాజాగా రావణ్ విషయంలో జరుగుతున్న ఉదంతమే చక్కటి ఉదాహరణ. ఇప్పుడు కేసులు పెట్టారు, బెయిల్ వచ్చాయి, మళ్ళీ కేసులు పెట్టారు, మళ్ళీ బెయిల్ వచ్చింది, మళ్ళీ కేసులు పెట్టారు, మళ్ళీ బెయిల్ వచ్చింది, మళ్ళీ కేసు వేశారు, మళ్ళీ బెయిల్ వచ్చింది, మళ్ళీ అరెస్ట్ చేశారని వింటున్నాను. ఇంకా ఇది రొటీన్ అయిపోయింది. అంటే ఎన్నోసారి అరెస్ట్ అయ్యారు, ఎన్నోసారి బెయిల్ వచ్చిందన్నది కూడా ఇప్పుడు ఒక జోక్ అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. అండ్ నాకు తెలిసినంత వరకు అండి, నేను కొంతమందితో మాట్లాడినప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఎప్పుడైతే ఈ అరెస్టులు చేస్తారో వెంటనే ఫస్ట్ పోలీసులు ఏం చేస్తారంటే ఫోన్ లాక్కుంటారంట. ఫోన్ లాక్కొని ఆ డేటాను మొత్తం వాళ్ళు ఎక్కడో స్టోర్ చేసుకుంటారు. సరే, ఇంట్రాగేషన్లో భాగంగా మేము డేటాను కలెక్ట్ చేస్తున్నాము, వారి ఫోన్ను స్వాధీనం చేసుకున్నాము అని పోలీసు వాళ్ళు అనడంలో అర్థం ఉంది. ఎందుకంటే వాళ్లకు కోర్టులు కానీ, మన చట్టం కానీ అలా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిందనుకోండి, వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవచ్చు. కానీ మీడియాకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఒక ఆడియో లీక్ అని ఎక్కడో సోషల్ మీడియాలో చూశానండి. రావణ్ అండ్ ప్రకాష్ రాజ్ గారి మధ్యలో వాట్సాప్లో ఏవో మెసేజ్లో, లేకపోతే ఆడియో మెసేజ్లో ఏవో ఉన్నాయి. అందులో ఏం పెద్ద తప్పులేదు. కానీ ప్రకాష్ రాజ్కు రావణ్కు మధ్య ఏం జరిగిందో చూడండి అని చెప్పేసి అదొక పెద్ద సెన్సేషన్ లాగా, ఇంకా పచ్చ మీడియా ఒక అడుగు ముందుకేసి ఇంకా నిస్సిగ్గుగా అండి, సిగ్గు లజ్జ వదిలేసిన పచ్చ మీడియా ఏదో రావణ్ అశ్లీలంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి, రావణ్కు క్యారెక్టర్ లేదని, రావణ్ ఇదని ఇదని ఇంకా ఇష్టారీతిన పుంకాలుగా రావణ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అతన్ని ఇంకా బద్నాం చేయడానికి కంకణం కట్టుకుంది పచ్చ మీడియా. ఇక్కడ రావణ్ తప్పు చేశాడా, రావణ్ ఒప్పు చేశాడా అని చెప్పేసి మీడియాలో, అంటే సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ మనం మీడియా ట్రయల్ రన్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళకు కావాల్సింది ఏంది? పవన్ కళ్యాణ్ అరెస్టులు చేయించడం కరెక్ట్ అన్నది వాళ్ళు నిరూపించాలి. ఎవరు? ఎల్లో మీడియా. వాళ్ళ టార్గెట్ అది. దానికోసం ఏం చేయాలి? ప్రజల్ని మనం ఎలా నమ్మించాలి ఈ విషయంలో, రావణ్ అనే వ్యక్తి చెడ్డవాడు అని. సో క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం. ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న ఏంటంటే అండి, రావణ్ ఫోన్లో ఉన్న డీటెయిల్స్ ఏమైనా కానివ్వండి, నేను ఇంకా ఆ వీడియోలు జోలికి కూడా పోలేదు, ఆ వీడియోలో ఏముందో కూడా నేను చూసే ప్రయత్నం చేయలేదు. అసహ్యం వేస్తుంది. ఈ మీడియా అంటే అసహ్యం వేస్తుందండి. ఇది మీడియా కాదు.
అక్షర వ్యభిచారం చేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. సో సారీ టు సే దిస్. అంటే ఇప్పుడు ఎవరైనా బాధితురాలు బయటకు వచ్చేసి రావణ్ గురించి మాట్లాడిందా? పోనీ మాట్లాడిందనుకో, అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? నేను ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడారు లేదో కూడా నేను పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే అసహ్యం వేస్తుంది. వీళ్ళు ఏవేవో సృష్టించి ఏవేవో మాట్లాడుతూ ఏవేవో బయట పెడుతున్నామని చెప్పేసి ఏదో సెన్సేషనిజం అది ఇది అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏందండి? ఆ రావణ్ అనే వ్యక్తిని ఇంకా సమాజంలో ఒక చెడ్డవాడిగా చూపించి, ఇప్పుడు నేను రావణ్ని వెనకేసుకొని రావట్లేదండి. నేను ఎక్కడ కూడా రావణ్ది రైటా రాంగ్ అని కూడా నేను మాట్లాడట్లే. కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పరిస్థితి ఇలా ఉండబోతుందా? తలుచుకుంటేనే గలీజ్గా అనిపిస్తుందండి. ఏం బతుకులరా మీ బతుకులు, ఈ పచ్చ మీడియా కానీ ఇంకొకరు కానీ సిగ్గులేని బతుకులు బతుకుతున్నారు. ఎంతవరకు వెళ్తున్నారంటే ఏదో హిందువులను తిట్టాడంట, రాముణ్ణి తిట్టాడంట, సీతను తిట్టాడంట, అది ఇది ఏవేవో ఏవేవో ఏవేవో. ఎందుకు ఎందుకు కులాలు, ఎందుకు మతాలు? నేను అందరికీ చెప్తానండి, ఒకరికి కాదు. రాజకీయం అన్నది రాజకీయంలాగా చేసి సావలేమా? రాజకీయంగా చేసి సావలేమా? మనం మనుషులం కాదా? దున్నపోత్రం ఏమైనా జన్మెత్తినామా? ఎంత గలీజ్గా అనిపిస్తా అంటే అండి అంటే ఏందండి అసలు రాజకీయాలకు మతాలకు ఏం సంబంధం? రాజకీయాలకు కులాలకు ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ ఇది చేశాడు, ఇది చెయ్యలేదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టు, అంతవరకే రాజకీయం. అది ప్రజలకు ఉపయోగపడుతుంది. వాళ్ళ మనసులో, ప్రజల మనసులో విషబీజాలు నాటాలి. ఒకడి పైన చెడ్డ అభిప్రాయాన్ని మనం రుద్దాలి రుద్దాలి రుద్దాలి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, వ్యక్తిత్వ హననం చేయాలి, వాడిని బజార్కి ఇచ్చాలి, వాడి కుటుంబాన్ని బజార్కి ఇచ్చాలి, వాడి వ్యాపారాల్ని నాశనం చేయాలి, వాడి ఉద్యోగం ఊడగొట్టాలి. ఏందండి ఈ బతుకులు? ఈ అమ్మాయి ఇది నిజంగా నాకు గలీజ్ అంటే గలీజ్గా అనిపిస్తుందండి. ఇవి రాజకీయాలు కాదు, ఇది రాజకీయంగానే కాదు. ఇంకా లత్కోర్తనం, సిగ్గులేనితనం. దొరికిపోయిన రావణ్, దొరికిపోయిన జడా శ్రవణ్ కుమార్, ఏం దొరికిపోతారు? ఇంకా వాడు ప్రశ్నిస్తున్నాడు, వాడి గొంతును మేము పర్మనెంట్గా నొక్కుతాం. ఎలా అంటే ఇది ఒక సిరీస్ ఆఫ్ ఇది జరుగుతుందండి. వాళ్ళు ఏదైనా మాట్లాడే మాటల కోసం ఎదురు చూస్తాం. ఫస్ట్ అరెస్టులు చేస్తాం, అరెస్టులు చేసి వాడిని ఫోన్ లాక్కుంటాం. వాడిని ఫోన్ లాక్కున్నప్పుడు ఏవో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలని చూస్తాం. అది ఇన్వెస్టిగేషన్లో పార్ట్ అని చెప్తాం. తర్వాత మీడియాకు రిలీజ్ చేస్తాం. మీడియాకు రిలీజ్ చేసిన తర్వాత ఇంకా విపరీతంగా ఇంకా దాని గురించి చర్చ పెడతాం. వాని ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అది చేస్తాం, ఇది చేస్తాం. నాకు వ్యక్తిగతంగా అండి, నేను ఇది వెరీ ఆనెస్ట్గా చెప్తున్నా, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేది కానీ, లేకపోతే ఏదైనా ఇద్దరి మధ్య జరిగింది కానీ, అది వ్యక్తిగతమైనప్పుడు దానికి సమాజానికి పెద్ద అవసరం కూడా లేదు, అవసరం లేదు. ఒక్కొక్కసారి నేను కూడా అండి, అంటే నేనేదో శుద్ధపూస అని చెప్పట్లే, మనసు చంపుకొని కొన్నిసార్లు బాధితుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, లేకపోతే అవతలవాడు ఎంత చెడ్డ వ్యక్తి అని చెప్పడానికి, అంటే అతని మైండ్ సెట్ ఏదైనా చెప్పడానికి మనం ఏదైనా చూసారా, ఆడియో లీక్ అయింది, ఎవనో తిట్టారని, అది కూడా నాకు బేసిక్గా నాకు ఇష్టం ఉండదండి. ఇట్స్ అన్ఎథికల్. ఆనెస్ట్గా చెప్తున్నా, ఇట్స్ అన్ఎథికల్. నా వరకు నేను అలాంటివి చేయకూడదనే ట్రై చేస్తాను. కానీ ఒక్కొక్కసారి తప్పనిసరి పరిస్థితుల్లో మనం చేయాల్సి వస్తుంది. ఇంకా చేసేటప్పుడు మనసు చంపుకొని చేస్తాం. అంటే ఇంకా ఈ చట్టంలో అందరూ ఇరుక్కుపోవాల్సిందే. ఇది రాజకీయం కాదు, ఇది రాష్ట్ర పురోభివృద్ధికి ఉపయోగపడేది కాదండి. ఇదొక మసాలా సినిమా. ఇంకా మసాలా సినిమా కరెక్ట్ వర్డ్. వీడు వాడిని తిడతాడు, వాడు వీడిని తిడతాడు, వీడు వాని క్యారెక్టర్ అసాసిన్ చేస్తాడు, వాడు వీరి క్యారెక్టర్ అసాసిన్ చేస్తాడు, వీడు వానిపైన కక్ష తీర్చుకుంటాడు, వాడు వీనిపైన కక్ష తీర్చుకుంటాడు, వీడు కులం వాడతాడు, వాడు మతం వాడతాడు. ఏం రా నాయన జనాలకు ఉపయోగము? ఎవడికి వాడు రెచ్చిపోతాడు, రెచ్చగొడతాడు. కర్మ. నిజంగా విసుగొస్తుందండి ఇట్లాంటివన్నీ చూసినప్పుడు. ఇప్పుడు ఎవడైనా ప్రశ్నించినా అనుకో, ఇంకా వాడు చెడ్డోడు. ఇదంతా ఒక సిస్టమేటిక్ వేలో చేస్తానండి. మరి ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు దీంట్లో సిద్ధహస్తులు. ఇప్పుడు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చెడ్డవాళ్ళని చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చెడ్డోళ్ళు అనేది జనాల్లో క్రియేట్ చేయాలి, అదొక గొడ్డలి పార్టీ అని క్రియేట్ చేయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెల్ని అమ్మని ఇబ్బంది పెట్టారని క్రియేట్ చేయాలి, అసలు అంతా ఆ పార్టీలో ఉండే వాళ్ళంతా సైకోలని క్రియేట్ చేయాలి, వాళ్ళది పొలిటికల్ పార్టీ కాదు ఏదో ఆర్గనైజేషన్ అని మన పవన్ కళ్యాణ్ అన్నాడు. అంటే ఇట్లా అంతా చేయడం వల్ల వాళ్ళు ఏం సాధించాలనుకున్నారంటే, మేము పరిపాలన చేయకపోయినా, మేము ఏమి ఇవ్వకపోయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తే మీరు అట్లా ఇట్లా అని క్రియేట్ చేస్తే తద్వారా మాకు ఓట్లు పడతాయి. ఎంతటి దారుణమైన ఆలోచన అండి. నా వరకు నేను చెప్తున్నాను, లైక్ ఏ రోజు కూడా తెలుగుదేశంలో ఇట్లా లుకులు అంట, వైఎస్ఆర్సీపీలో ఇట్లా అంట, లేకపోతే జనసేనలో అట్లా అంట, ఆధారం లేకుండా మనం ఏ రోజు కూడా మాట్లాడం. బికాజ్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ and I want society to be clean and good.
సొసైటీ టు బి క్లీన్ అండ్ గుడ్. ఇప్పుడు ఎంతోమంది నన్ను కూడా అంటారండి, నువ్వు ఇండియాకి రారా నీకు ఉంటుందంటే, ఏం రా ఇండియాకి వస్తే ఏం ఇండియాకి వస్తే మీ ఆస్తులు ఏమైనా నేను తీసుకున్నానా, మిమ్మల్ని ఏమైనా నేను తిట్టినానా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా నేను ఇబ్బంది పెట్టినానా, ఒక రోజైనా మీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడినానా, అమ్మలక్కలు తిట్టినానా, ఇండియాకి వస్తే ఏమిరా అంటే ఒక మైండ్లో ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ఎటువంటి విషబీజాలు నాటుతున్నారు చూడండి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చట్టాలను చేతిలోకి తీసుకొని ఒక 30 కేసులు బనాయించి, లేకపోతే ఒక 10 కోట్ల చుట్టూ తిప్పి నిన్ను ఇబ్బంది పెట్టి నీ వ్యక్తిత్వ హననం చేసి నిన్ను బజారుకి ఈడిస్తే అవతలోడు ఆనందం పొందుతున్నాడంట. అటువంటి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో మన సొసైటీ ఈరోజు ఉందంటే ఎంత సిగ్గుచేటండి, ఎంత సిగ్గుచేటు. ఒక మనిషి ఇంకొక మనిషిని కొట్టాలనో, చంపాలనో, లేకపోతే రెచ్చగొట్టుతూ హింసాత్మక ధోరణిలో వెళ్ళాలని నాయకులు ఆలోచించడము, తద్వారా వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టడం, వాళ్ళు ఆ సైకోతనంతో వాళ్ళు ఊగిపోవడము. నువ్వు ఇండియాకు రారా, ఇండియాకు వస్తే నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? ఒరే, నాకు కింద కామెంట్ పెట్టే ఆ విధవల్ని నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఏమైనా నేను ఎప్పుడైనా అన్నానా? ఇప్పుడు అంటున్నా విధవాని. ఎందుకంటే అట్లా నువ్వు ఆలోచిస్తే తప్పురా, నువ్వు ఒక విధవ అవుతావు. నిన్న అట్లా విధవలను చేస్తున్నది నాయకులు, మీడియా. అర్థం చేసుకోండి. ఎవరు ఊరికే షెడ్యూల్ గారు, ఓహో ఇట్లనా, ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్కి కానీ, చంద్రబాబుకి కానీ, లోకేష్కి కానీ ఇది తప్పు అని చెప్తే ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయడమే మన దగ్గర అధికారం ఉంది. నువ్వు ఇండియాకి రా. ఇండియాకి వస్తే నేనేమన్నా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినానా, మీ ఆస్తులు దోసుకున్నానా, మీ ఇంట్లో వాళ్ళని తిట్టినానా? నేనేం చేసిన సామాన్యులే కామెంట్ పెట్టే వాళ్ళని కానీ లేకపోతే అనేవాళ్ళని అంటున్నా, ఒరే నాయన మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు దహించుకొని పోయేలాగా చేస్తున్నారు. అది సునకానందం కాదు. రేపు నీకు అటువంటి పరిస్థితి వస్తుంది. అది చాలా దారుణం. మేము అధికారంలో 5 ఏళ్ళు ఉన్నాం. నేను ఏ రోజు కూడా ఒక్కడి మీద కూడా నేను ఏ పొద్దు కూడా వాడి మీద కక్ష తీర్చుకుందాం, వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాడి మీద ఇది చేద్దాం, అది చేద్దాం, పోలీసులు ఉపయోగిద్దాం, మా పవర్ ఉపయోగిద్దాం నేను ఆలోచన చేయలేదు. బికాజ్ ఐఎమ్ ఎ జెంటిల్మెన్. అండ్ మనం రాజకీయాలు చేసేది సొసైటీ ఉన్నతి కోసం, సొసైటీ బాగుపడాలని రాజకీయాలు చేయాలి కానీ సునకానందం పొందుదాం, కక్ష తీర్చుకుందాం, పగ సాధిద్దాం, పగ ప్రతీకారం, ఇది అది కక్ష సాధింపు, కులం, మతం, నా బొంగు, నా భోషానం, అందులో మళ్ళీ మీడియాలో మసాలా, మీడియా మిమ్మల్ని ఏందో మైండ్ని చెడగొట్టడం. ఇదే అండి రాజకీయం. ఇది రాజకీయం కాదండి. సొసైటీని గబ్బులేపే ఒక ఆయుధం అయిపోయింది ఈ మీడియా అన్నది. లేకపోతే ప్రజలకు బుర్రలో ఎక్కించేకి వాళ్ళు ఎట్లా తాపత్రయపడుతున్నారంటే సిగ్గుతో తలదించుకోవాలండి ప్రతి ఒక్కరు ఈ మీడియా వాళ్ళు.